గుడ్ ఈవినింగ్ ఎవరివన్. మనం మాట్లాడేది సాహిత్య రంగానికి సంబంధించినటువంటి ప్రపంచంలో విలువైన అవార్డు గురించి మాట్లాడుతున్నాం. అది మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డ్. మ్యాన్ బుకర్ ప్రైజ్. ఈ అవార్డును మరి బ్రిటన్ వాళ్ళు ఇస్తారు. బ్రిటన్లో మ్యాన్ బుకర్ ప్రైజ్ అనే ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. మరి ఇది కేవలం సాహిత్య రంగంలో ఇచ్చేవాడు. అసలు మ్యాన్ బుకర్ అంటే ఏమిటి, మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ అంటే ఏమిటో ఒకసారి మనం దాని తేడాను కూడా ఒకసారి గమనిద్దాం. మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు అనేది ఇది కేవలం ఇంగ్లీష్ రచనకి మాత్రమే ఇస్తారు. అంటే చాలా మందికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ తేడా తెలియదు. మరి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ కూడా ఉంటుంది. అది దేనికి ఇస్తారంటే నువ్వు ఏ భాషలో రాసినా పర్వాలేదు కానీ దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన రచనలు ఇస్తారన్నమాట. ఇది మ్యాన్ బుకర్ ప్రైజ్. ఇది కేవలం ఇంగ్లీష్ రచనలు మాత్రమే ఇచ్చే అవార్డు మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు. మనం గతంలో కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే అవార్డ్స్ గురించి మాట్లాడాం. అందులో ఒకటి నోబెల్ అవార్డ్, రెండవది గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డ్, జ్ఞాన్పీఠ్ అవార్డ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల గురించి మాట్లాడాం. ఇవన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. మనం కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇవ్వబడింది. అది మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ఒకసారి చూడండి. మనం మాత్రం ఇప్పుడు ప్రస్తుతం డిస్కస్ చేసేది మాత్రం మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డ్, సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నతమైన అవార్డు గురించి మాట్లాడుతున్నాం. రైట్. ఇంతకీ ఈ అవార్డుని మరి ఎప్పుడు స్థాపించారు? 1968లో స్థాపన 1968. బహుకరణ 1969. అవార్డ్స్ కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్థాపన వేరు, బహుకరణ వేరు. అవి డిఫరెంట్గా ఉంటుంటాయి. అది చాలా వరకు గమనించాలి. ఎందుకు ఇలా గమనించాలని చెప్తున్నానంటే మనకి ఇప్పుడంతా కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ బిట్స్ ఈ క్రింద వల్ల సరికానిది ఏది, సరైనది ఏది అనే అంశాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల మనం వాటి స్థాపన అడిగారా లేదా బహుకరణ అడిగారా అన్నది కూడా మనం ఒకసారి గమనించాలి. అందుకనే స్పెసిఫిక్గా మనం చెప్తున్నాం అనమాట. చూడండి, మనం నోబెల్ అవార్డు చెప్పినప్పుడు కూడా ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు 1968లో ఏర్పాటు చేశారు. 1969 నుంచి బహుకరిస్తున్నారని కూడా మనం తెలియజేశాం. అదేవిధంగా మరి జ్ఞాన్పీఠ్ అవార్డ్ 1961లో స్థాపించారు. 1965 నుంచి బహుకరించారు చెప్పాం. అలా ప్రతి దానికి కూడా స్పెసిఫిక్గా చెప్తున్నాం. ఇక్కడ కూడా ఏంటంటే మ్యాన్ బుకర్ ప్రైజ్ని 1968లో స్థాపించారు. 69 నుంచి బహుకరిస్తున్నారు. ప్రారంభంలో ఈ అవార్డుని బుకర్ ప్రైజ్ అని పిలిచేవారు. తర్వాత బుకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్గా పిలిచేవారు. తర్వాత ఇది మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డుగా పిలుస్తున్నారు. రైట్. మరి మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డుకి కండిషన్స్ ఏమిటి అని మనం చూస్తే ప్రారంభంలో ఈ అవార్డుకి 21,000 పౌండ్లు ఇచ్చేవారు. 21,000 పౌండ్స్. ప్రస్తుతం 50,000 పౌండ్స్ ఇస్తున్నారు. 50,000 పౌండ్స్ ఇస్తున్నారు. ఎప్పటి నుంచి అని మనం గమనిస్తే 2002 నుంచి 2002 నుండి ఇస్తున్నారు. మరి అవార్డు రావాలంటే ప్రారంభంలో కొన్ని కండిషన్స్ ఉండేవి. ఏమిటంటే ఈ అవార్డుకి ఎవరైతే మరి పోటీ పడాలనుకుంటున్నారో వాళ్ళ కండిషన్లో చూసినట్లయితే ఈ అవార్డు పోటీ పడే దేశం ఖచ్చితంగా కామన్వెల్త్ దేశమై ఉండాలి. తర్వాత అది అక్కడ ఇంగ్లీష్ ఒక స్పీకింగ్ కోర్సుగా ఒకటి ఉండాలి. ఇంగ్లీష్ కూడా మాట్లాడే విధంగా ఉండాలి. అలా ప్రారంభంలో ఈ అవార్డు కండిషన్స్ ఉండేవి. తర్వాత 2013లో చాలా దేశాల నుంచి విజ్ఞప్తుల మేరకు దాన్ని మార్చారు. ఎలాగా? కామన్వెల్త్ దేశం కాకపోయినా పర్వాలే, కానీ వాళ్ళు ముద్రించి అంటే వాళ్ళు ప్రింట్ చేసే బుక్ ఏదైతే బుక్ మనం సాహిత్య రంగంలో మరి తయారు చేసిన ఆ బుక్ మాత్రం ఖచ్చితంగా యూకేలో మొదటి పబ్లిష్ అవ్వాలనేది వాళ్ళ కండిషన్ అన్నమాట. అది 2013 నుంచి ఎవరైనా సరే మరి మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డుకి మరి వెళ్ళొచ్చు, అంటే దానికి పోటీ పడచ్చు. కానీ ఆ బుక్ మాత్రం యూకేలో మొదటి పబ్లిష్ అవ్వాలి అనేది కండిషన్ ఎప్పటి నుంచి అంటే 2013లో ఉంటుంది. ప్రారంభంలో ఏముండేది? కేవలం కామన్వెల్త్ దేశాల వాళ్ళు మాత్రమే మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డుకి పోటీ పడాలి.
మిగతా వాళ్ళు ఎవరికి కూడా మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు ఇవ్వకూడదు అనేది కండిషన్ ఉండేది. 2013 నుంచి దాన్ని కొద్దిగా మరి సవరించారు. చూడండి, మనకి భారతరత్న దగ్గర కూడా మనం మాట్లాడతాం. అంటే నెక్స్ట్ మనం టాపిక్స్ భారతరత్న ఇంకా కొన్ని చెప్పి మనం ముందుకెళ్దాం. మరి అక్కడ కూడా మనం చూస్తే 2011 నుంచి భారతరత్న మనం సవరించారు. అక్కడ చాలా ఇంపార్టెంట్. భారతరత్న 1954లో ఏర్పడింది, కానీ దాన్ని 2011 నుంచి మరి ఏ రంగంలోనైనా విశేష ప్రతిభ కనబరిస్తే వాళ్ళకి మరి భారతరత్న ఇవ్వచ్చు అనేది కండిషన్ అక్కడ ఏర్పాటు చేస్తారు. అది మనం తర్వాత క్లాసుల్లో చెప్పుకుందాం. దీనికి మాత్రం మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డుకి మాత్రం 2013లో సవరించారు. ఏమిటంటే ఏ దేశం వాళ్ళైనా మరి మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డుకి పోటీ పడవచ్చు, కానీ వాళ్ళు ముద్రించే పుస్తకం మాత్రం మన మొట్టమొదటి యూకేలో ముద్రితమై ఉండాలి. రైట్, నెక్స్ట్ మరి మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు మొట్టమొదటి విన్నర్ ఎవరు? మరి 1969లో పిహెచ్ న్యూబీ అనే వ్యక్తి మరి మొట్టమొదటి విన్నర్. పిహెచ్ న్యూబీ ఆయన రాసినటువంటి బుక్ సంథింగ్ టు ఆన్సర్ ఫర్ అనే బుక్కి సంథింగ్ టు ఆన్సర్ ఫర్. నెక్స్ట్, ఇది ఫస్ట్ పర్సన్. ఇక సెకండ్ పర్సన్ 1970లో బెర్నిస్ రూబెన్స్ అనే మహిళకు వచ్చింది. మోస్ట్ ఐఎంపీ మహిళ. మరి ఆమె రాసినటువంటి బుక్ ద ఎలక్టెడ్ మెంబర్. రైట్, ఇక్కడ రెండు మనం గమనిస్తే ఫస్ట్ పర్సన్ చూస్తే పిహెచ్యుబి 1969 సంథింగ్ టు ఆన్సర్ ఫర్. సెకండ్ పర్సన్ చూస్తే బెర్నిస్ రూబెన్స్ ద ఎలక్టెడ్ మెంబర్. ఇందులో మరి ప్రత్యేకంగా ఏంటంటే మొట్టమొదటి మహిళ అంటే మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరంటే బెర్నిస్ రూబెన్స్. మొట్టమొదటి వ్యక్తి అంటే జెంట్. ఓకే, ఇద్దరు కూడా బ్రిటన్ చెందిన వారే, ఇద్దరు కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. అంటే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ తెలుసుకున్నాం. ఇప్పుడు కరెంట్ అఫైర్ 2024 సమంతా హార్వేకి వచ్చింది. ఈమె బ్రిటన్కి చెందిన ఆమె రాసినటువంటి పుస్తకం ఆర్బిటల్. మోస్ట్ ఐఎంపీ ఆర్బిటల్. 2024 ఎవరు? సమంతా హార్వేకి బ్రిటన్ ఆర్బిటల్. ఇంకా 23, 22, 21 ఎందుకు ఇలా బ్యాక్ మనం వెళుతున్నాం అంటే ఒకవేళ కానీ ఎగ్జామినర్ మ్యాచింగ్ కానీ ఇచ్చాడు, సరికాని అంశం ఏది, సరైన అంశం ఏది, మనం మొత్తం కండిషన్ అంటే మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు అంతటి గురించి అంతా కలిపి ఒక బిట్గా మనకు కానీ కన్వర్ట్ చేసినట్లయితే అలా కూడా మనం బిట్టుపోకుండా ఉండేందుకు మనం ఒక్కసారి బ్యాక్ కూడా వెళుతున్నాం. రైట్, మరి 2023 ఎవరికి ఇచ్చారంటే పాల్ లించ్ గారికి ఇచ్చారు. పాల్ లించ్ ఐర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ప్రాఫిట్ సాంగ్ అనే రచనకు గాని ఇచ్చారు. ప్రాఫిట్ సాంగ్. 2022 షెహన్ కరుణ తిలక మోస్ట్ ఐఎంపీ. ఇతను శ్రీలంక దేశానికి చెందినవారు. ద సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మిదా. ఇంకా 2021 డగ్లస్. మరి దక్షిణాఫ్రికా. ద ప్రామిస్ అనే రచన గాని వచ్చింది. ఓకే,
ఇందులో మనం వెరీ ఇంపార్టెంట్గా ఏం చెప్తామంటే 2024 అని చెప్తాం. సమంత హార్వే బ్రిటన్, మరి ఆమె రాసిన రచన ఆర్బిటల్. 2023 మరి పాల్ లించ్ ప్రాఫిట్ సాంగ్. మరి 2022 షాన్ కరుణదిలక ద 7 మూన్స్ ఆఫ్ మాలి అల్మిడా. 2021 డగ్లస్ ద ప్రామిస్ అనే రచన గాను వచ్చింది. రైట్. మరి ఇవన్నీ కూడా మనం మాట్లాడేది ఫస్ట్ మాట్లాడడం, మరి కరెంట్ అఫైర్ చెప్పాం. ఇంకా మన భారతీయులు ఎవరైనా మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు పొందారా మనం చూస్తే, మనం మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు పొందిన భారతీయులు 4 members. Salman Rushdie, 1981. Arundhati Roy, 1997. Kiran Desai, 2006. Aravind Adiga, 2008. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అంటే మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు పొందినటువంటి భారతీయులు మరి ఎంతమంది ఉన్నారంటే 4 పొందారు. సల్మాన్ రష్దీ, అరుంధతి రాయ్, కిరణ్ దేశాయ్, అరవింద్ అడిగా. వీళ్ళు 4 కూడా మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు పొందిన భారతీయులు. రైట్. మరి సల్మాన్ రష్దీ పొందినటువంటి పుస్తకం చూస్తున్నట్లయితే మిడ్ నైట్ చిల్డ్రన్. అరుంధతి రాయ్ రాసినటువంటి పుస్తకం ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. కిరణ్ దేశాయ్ రాసినటువంటి పుస్తకం ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. మరి అరవింద్ అడిగా ద వైట్ టైగర్. ద వైట్ టైగర్ అనే రచనకు గాను లభించింది. ద వైట్ టైగర్. ఈ విధంగా మనం మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు పొందినటువంటి భారతీయుల గురించి మాట్లాడాం, వాళ్ళ రచనల గురించి కూడా మాట్లాడాం. ఇదంతా కూడా మనం మాట్లాడింది మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు గురించి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు మనం చెప్పాం. ఎందుకంటే మనకి ఏ విధంగానైనా బిట్టు పోకుండా ఉండే విధంగా మనం ఈ క్లాస్ చెప్పాం. మీకు అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా మనం క్లాస్ చెప్పాం. మీరందరూ దాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.